మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. ఇక కేరళం సీఎం ఎవరనే అంశం కొన్ని గంటల్లోనే తేలబోతుంది. సీఎం పేరును గురువారం ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో కొన్ని గంటల్లోనే ఉత్కంఠకు తెరపడనుంది. ఫలితాలు వచ్చి 10 రోజులు దాటినా కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాలతో ఘన విజయం సాధించిన సీఎం పీఠంపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈ పదవి కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రస్తుత ప్రతిపక్ష నేత వీడి సతీశన్, సీనియర్ నేత రమేష్ చెన్నితల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో లాబియింగ్లు ముమ్మరం చేశారు. ముగ్గురి మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో కొత్త సీఎం ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లను పరిశీలకులుగా పంపింది. వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను సేకరించి నివేదికను ఢిల్లీకి పంపారు. ఈ నివేదిక అందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముగ్గురు నేతలతో మాట్లాడింది, కానీ నిర్ణయం తీసుకోలేదు. ఇక బుధవారం కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు 40 నిమిషాల సేపు చర్చలు జరిపారు. తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విలేకరులతో మాట్లాడారు. కేరళం సీఎం విషయంలో చర్చలు ముగిశాయని, సీఎం పేరును గురువారం వెల్లడిస్తామని చెప్పారు. అయితే సీఎంగా ఒకరి పేరును ప్రకటిస్తే మిగతా వారి స్పందన ఎలా ఉంటుందనే అంశం కూడా ప్రధానంగా మారింది. ఇప్పటికే కేరళంలోని వయనాడులో పోస్టర్ల యుద్ధం మొదలైంది. మూర్ఖపు నిర్ణయాలు తీసుకోవద్దంటూ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఈ పోస్టర్లున్నాయి. వేణుగోపాల్ను సీఎం చేస్తే కేరళం ప్రజలు కాంగ్రెస్ అధిష్టానాన్ని క్షమించబోరంటూ ఒక పోస్టర్ వెలిసింది. కాంగ్రెస్ కార్యాలయానికి సమీపంలో వెలిసిన మరో పోస్టర్ వేణుగోపాల్ను రాహుల్ గాంధీ బ్యాగులు మోసేవాడిగా అభివర్ణించింది. అయితే ఇలాంటి పోస్టర్లపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తోంది ఏఐసీసీ. రైట్, ఇక కేరళం ముఖ్యమంత్రి వ్యవహారానికి సంబంధించి ఇంకా కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఢిల్లీలో ఇంకా ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. అయినా ఇప్పటివరకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని, ముఖ్యమంత్రి ఎవరనేది కూడా ప్రకటించని పరిస్థితి కనబడుతోంది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఏఐసీసీలో ఈ ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి చర్చలు ముగిసినట్లయినా ఇక ఇవాళ అనౌన్స్మెంట్ ఉండబోతుందని చెప్తున్నారు. 10 రోజులు దాటింది, అయినా కూడా ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది అనౌన్స్ చేయలేదు. మరి ఇవాళ ఏం జరగబోతుంది, దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉంటుందా ఇవాళైనా? డెఫినెట్గా రామ్, ఈరోజు ఈ ఉత్కంఠకు తెరపడబోతుంది. కేరళ సీఎం ఎవరు అనే దానిపై ఇప్పటికే చర్చలు, మంతనాలు జరిగిన తర్వాత నిన్న ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసినట్లుగానే దాదాపు వారికి సమాచారం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తర్వాత ఈ సమావేశం తర్వాత జయరాం రమేష్ రేపు, అంటే నిన్న రాత్రి రేపు సీఎం ప్రకటన ఉండబోతుంది. ఈరోజు అంటే మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడబోతోంది. ఇక ఈరోజు మధ్యాహ్నం సిఎల్పి సమావేశం జరగాల్సి ఉంది. అది కూడా కొంచెం డిలే అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్ మరోసారి భేటీ అయ్యారు. సీఎం అభ్యర్థిపై ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కేసీ వేణుగోపాల్తో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక వీడి సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ వీరి ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ నెలకొని ఉంది. మనం చూస్తున్నాం. కేసీ వేణుగోపాల్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. రమేష్ చెన్నితల 40 సంవత్సరాలుగా పార్టీకి అంటే విధేయుడిగా పనిచేస్తున్నారు. కీలక వ్యక్తిగా కూడా ఉన్నారు, సీనియర్ నేతగా ఉన్నారు. మరోవైపు వీడి సతీశన్ ప్రజెంట్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇటు ఐయుఎంఎల్ కానీ, ఆర్ఎస్పీ కానీ మిత్రపక్షాల సపోర్ట్ ఉంది. అందరూ కూడా వీడి సతీశన్కి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేల మద్దతు మాత్రం 47 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రం కేసీ వేణుగోపాల్కు ఉంది. కానీ ఏం చేయబోతుంది అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? మరోవైపు ఇటు రాహుల్ గాంధీ 2 రోజుల క్రితం కేరళ కాంగ్రెస్ సంబంధించిన మాజీ పీసీసీ ప్రెసిడెంట్లతో సమావేశమయ్యారు. వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక నివేదికను కూడా రాహుల్ గాంధీ తయారు చేశారు. అంటే ఎవరు ఏం చెప్పారు, ఎవరికి ఇస్తే ఏం జరుగుతుంది అనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఫైనల్గా వారితో చర్చించిన తర్వాత నిన్న రాహుల్ గాంధీ ఖర్గేతో సమావేశమై
రమేష్ చెన్నితల, వీడి సతీష్, కేశవ వేణుగోపాల్ వీరి ముగ్గురు గురించి చర్చించిన తర్వాత ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే నిన్న ఒకవైపు చర్చలు జరుగుతుండగా కేశవ వేణుగోపాల్ ఢిల్లీలో ఉన్నారు తన నివాసంలో. ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. తర్వాత జయరాం రమేష్ ఖర్గే నివాసానికి వచ్చిన తర్వాత ఈ రోజు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారంటూ కూడా ఆయన తెలియజేశారు. దానిలో భాగంగా షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కేరళ కాంగ్రెస్ కార్యాలయంలో సిఎల్పి సమావేశం జరగబోతుంది. దాంట్లో సిఎల్పి నేతను ఎన్నుకుంటారు. అధికారికంగా సీఎం అభ్యర్థి అంటే ఇప్పటికే మెజారిటీ ఎమ్మెల్సీల అభిప్రాయాలను సేకరించారు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ను కూడా అగ్రనాయకత్వానికి అందించారు. సో మరి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తర్వాత మిగతా అందరి అభిప్రాయాలు క్రోడీకరించి చివరికి ఫైనల్ డెసిషన్ కేసీ, అలాగే వీడి లేదా రమేష్ చెన్నితల ఈ ముగ్గురి విషయంలో ఎవరిని ఫైనల్ చేయబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి కన్క్లూజన్ ఎలా ఉండబోతోంది, ఒకవేళ తర్వాత జరిగే పర్యవసానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతుందంటే ఏం చెప్తారు? రైట్, డెఫినెట్గా ఇటు ఎమ్మెల్యేల మద్దతు కేశవ వేణుగోపాల్కు ఉంది, ఇటు స్థానికంగా ఉన్న లీడర్ల మద్దతు కానీ ప్రజల మద్దతు కానీ వీడి సతీష్ ఉంది. ఇక రమేష్ చెన్నితలకు కూడా వారి మద్దతు, ప్రజల మద్దతు, కార్యకర్తల మద్దతు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఎమ్మెల్యేల మద్దతు అనేది కూడా కేశవ వేణుగోపాల్కు ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఏం చేయబోతుంది అంటే కేవలం ఇప్పుడు సీఎంను నిర్ణయం తీసుకుని వదిలేయడమే కాకుండా సీఎం నిర్ణయంతో పాటు భవిష్యత్ రాజకీయాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని అధిష్టానం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కేసీ వేణుగోపాల్కు సీఎంగా ప్రకటిస్తే కనుక ఫర్దర్గా వీడి సతీష్ అలాగే రమేష్ చెన్నితల నుంచి ఎటువంటి స్పందన ఉంటుంది, వారి మద్దతుదారుల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది, ఇటువంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని అధిష్టానం ఆచితూచి వ్యవహరించాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. మొదటి నుంచి కూడా ఈ సిఎల్పి ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత సిఎల్పి సమావేశం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అందరితో కూడా ఏఐసిసి పరిశీలకులకు ఉన్న ముకుల్ వాస్నిక్ కానీ అజయ్ మాకేన్ సమావేశమైన నేపథ్యంలో అక్కడ ఓటింగ్ నిర్వహించారు. దానిలో భాగంగా కేసీ వేణుగోపాల్కి అందరూ మద్దతు తెలిపారు. కానీ ఇటు 63 మందిలో 7 వీడి సతీష్కు, మరో 7 రమేష్ చెన్నితలకు మద్దతు తెలిపిన నేపథ్యంలో కానీ ఇటు మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో మొత్తం యూడిఎఫ్ బలం 102 స్థానాలు, ఇటు కేరళలో ఉన్న 140 స్థానాల్లో యూడిఎఫ్ 102, బీజేపీ 3, ఎల్డీఎఫ్ 35, మొత్తం 140 స్థానాల్లో వారి బలాబలాలను కూడా అలా ఉంటే ఇటు ఐయుఎంఎల్ 22 స్థానాలు గెలిచింది. ఆర్ఎస్పీ కానీ ఇతర పార్టీలని కూడా మిత్రపక్షాలు, యూడిఎఫ్లోని మిత్రపక్షాలు వీడి సతీష్కు సపోర్ట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేసీ వేణుగోపాల్ పేరును ప్రకటిస్తే కనుక సీఎంగా వీడి సతీష్ని ఏం చేయబోతున్నారు అనే దానిపై మాత్రం కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రానికే సీఎంను ప్రకటించాల్సి ఉంది. కానీ ఇక్కడ వీడి సతీష్ అండ్ కేసీ వేణుగోపాల్ మధ్య గట్టి పోటీ ఉన్న నేపథ్యంలోనే ఎవరి పేరు ప్రకటిస్తే ఏం జరగబోతుంది, భవిష్యత్ రాజకీయాలని కూడా దృష్టిలో ఉంచుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఒకవేళ దీంట్లో ముగ్గురులో ఒకరిని సీఎంగా ప్రకటించినప్పటికీ మరొకరికి ఉప ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఒకరి పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం ఉంటే మూడో వ్యక్తికి సంబంధించిన కేడర్ ఎవరైతే ఉంటారో, వారి అనుచర వర్గం, మద్దతుదారులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారికి క్యాబినెట్లో ఎటువంటి హోదా కల్పించాలి, ఎటువంటి సముచిత స్థానం కల్పించాలి, ఫర్దర్గా రాజ్యసభ కానీ ఇతర మంత్రి పదవులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అనే అంశాలపై కూడా ప్రధానంగా నిన్నంతా కూడా చర్చలు జరిగాయి. ఇక తుది సమావేశం మరోసారి కేసీ వేణుగోపాల్తో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఒకవైపు మధ్యాహ్నం 1 గంటకు జరగాల్సిన సమావేశం, సిఎల్పి సమావేశం అనేది సాయంత్రానికి మారినట్టు తెలిసింది. దీపదాస్ మున్సి ఇంకా ఢిల్లీలో ఉన్నారు. దీపదాస్ మున్సి వెళ్ళిన తర్వాత సిఎల్పి సమావేశం అనేది జరగబోతుంది. మధ్యాహ్నం 1 గంటకన్నారు. అది తర్వాత 4-5కు మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫైనల్గా చూసుకుంటే ఈ రోజు సాయంత్రానికి సిఎల్పి సమావేశం ఏర్పాటు చేయడం, సిఎల్పి లీడర్ ఎన్నుకోవడం, అధికారికంగా సీఎంను ప్రకటించడం అనేది జరుగుతుంది. మరికొన్ని గంటల్లోనే కేరళ సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది. రామ్. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఉత్కంఠ రేపుతున్న కేరళం రాజకీయాలకు సంబంధించి ఇవాళ ఏఐసిసి తెరదించబోతోంది. ఇవాళ సాయంత్రానికి కన్క్లూడ్ చేయబోతోంది. ఇవాళ సాయంత్రం సిఎల్పి నేతగా ఎవరినో ఒకరిని ఎన్నుకోబోతున్నారు, వారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక నాటకీయ పరిణామాల మధ్య 10 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని ఇవాళ చెక్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వబోతున్నారు. తర్వాత జరిగే రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా, పర్యవసానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి అలర్ట్గా ఉన్నట్టుగా తెలుస్తోంది.